మంచి మంచి సినిమాలు చేశారు. అండ్ మీ కాంబినేషన్ ఫస్ట్ టైం జయసింహ కుదిరింది. ఎందుకు ఇంత ఆలస్యం అయింది? ఏమో ఇప్పటి నుంచి 8 ఏళ్ళ నుంచి ఎప్పుడో కలిసాం, 2-3 సార్లు కలిసాం, 4-5 సార్లు కలిసాం. కలిసి ఇట్లా చేద్దాం అనుకున్నాం, కుదరలా. మరి ఏదో ఈ టైటిల్ కోసం, ఈ సినిమా కోసం ఇలా. సో అంటే మంచి పెద్ద గొప్ప డైరెక్టర్ ఆయన ముత్తు ఏంటి, ఒక నరసింహ ఏంటి సినిమాలు బ్రహ్మాండంగా. అలాగే దశావతారం కమల్ హాసన్ గారితో, రజనీకాంత్ గారితో 2 ముందు చెప్పిన 2 సినిమాలు అద్భుతంగా. నాకంటూ ఒక మంచి స్టార్టప్ ఉంది. అండ్ మంచి ఈ నవరసాలని పండించగల మంచి దర్శకుడు ఆయన. నేను గమనించింది ఆయన సినిమాలు, ఇదొక సినిమాలని చూసినప్పుడు. సో అలా ఆయన ఒక మంచి డైరెక్షన్లో చెయ్యాలని ఒక వెయిటింగ్ కూడా ఉండింది. అది ఇలా ఈ సినిమా ఈ టైటిల్, ఇందాక నేను చెప్పినట్టు ఈ టైటిల్ గురించి. సో అలా ఇలా కలిసాం మేము. చాలా అద్భుతంగా ఉంది ఆయనతో. అంటే ఒక సిన్సియారిటీ ఉంది ఆయనలో, ఒక డెడికేషన్ ఉంది, అండ్ ఒక నిర్మోహమాటం. అంటే ఏదైనా కావాలనుకుంటే మళ్ళీ డైరెక్ట్గా అడిగడమే, నో నాకు మళ్ళీ నాకు నచ్చలేదు నా అని. అలా ఏమున్నా బయట అంత ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన. మరి కెమెరా, ఒక డైరెక్టర్గా కెమెరా దగ్గర ఉండేసరికి ఆయన అంత ప్రొఫెషనల్గా ఉంటాడు ఆయన. ఈ సినిమాలో నయనతార గారు డైలాగ్ చెప్తారు, నీకు వయసు అయిపోదు, జీవితాంతం థియేటర్లు పాడుకుంటూ ఆ విషయాలు ఆవిడని కూడా మెచ్చుకోవాలి పాపం, ఆ డైలాగ్ ఒప్పుకున్నందుకు చెప్పడానికి. ఎందుకంటే జనరల్గా చాలామందికి అంటే చాలా అరుదు అది. మాకు వయసుతో పని లేదు. ఆ పాత్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఇక వయసు గురించి అంటే మెంటలీ వీఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ మెంటలీ వీఆర్ వెరీ యంగ్. సో అలాంటప్పుడు చిన్నగా హీరోయిన్స్ మేమైనా సరే, హీరోలైనా సరే, అలా డైలాగ్ వచ్చినప్పుడు ఏంటంటే డైలాగ్ ఏంటండి, ఎందుకు మళ్ళీ లేనిపోతే మనం ఏదైనా వయసు గుర్తు చేస్తున్నారో లేకపోతే ఇదను. సో చెప్పడానికి మళ్ళీ ఆవిడ అద్భుతంగా సన్నివేశాన్ని పండించడానికి కూడా ఆవిడ అర్థం చేసుకునే సన్నివేశాన్ని అందులో క్యారెక్టర్లోకి వెళ్ళిపోతే ఇక ఇటువంటి బ్యారియర్స్ ఉండవు మాకు, ఇటువంటి క్యారెక్టర్లోకి వెళ్ళిపోయినప్పుడు. డైలాగ్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి సార్ ట్రైలర్ లో చూస్తుంటే. అంటే కుంభకోణం అంటే నీకు భయం, నేనంటే 2 రాష్ట్రాలకి ప్రాణం. నీకు కొట్టడం మాత్రమే తెలుసు, నాకు పడడం తెలుసు, లేవడం తెలుసు, లేపేయడం కూడా తెలుసు. బొంగులో నా ముందా నీ రౌడీజం, నీ లెవెల్ కత్తి పీడంతా, నా పవర్ కత్తి పదునంతా. సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు, సైలెంట్గా ఉంది కదా అని టచ్ చేస్తే తల కొరికేస్తుంది. చెప్పుకుంటూ పోతే అసలు టైమే తెలియదు. చాలా మంచి డైలాగ్స్ అద్భుతంగా. ఇందులో ఇంకా డాన్సుల విషయానికి వస్తే నిజంగానే ఈ వయసు చాలా తగ్గినట్టు కనిపిస్తుంది. డైలాగ్ ఆయన ఏ అనుకుని రాశారో నాకు తెలియదు, కానీ నిజంగా ఏమిటి సార్ డాన్సులు ఏంటి సార్? అసలు మీ ఏజ్ నిజంగా ఎంత తగ్గిపోయి కనిపిస్తున్నారంటే సినిమాలో. చాలా 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 బాగుంది. అమ్ముకుట్టి సాంగ్ లో మామూలు స్టెప్. మా సినిమాలో ఏంటంటే మా రైటర్స్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని రకాల పాటలు రాయడానికి. ఇప్పుడు కొన్ని సినిమాల్లో 1-2 సినిమా భాస్కర్ భట్ల గారు వీళ్ళంతా సింగిల్ కార్డు కూడా మొత్తం అన్ని పాటలు కూడా వాళ్ళే రకరకాల ఒక పాటకు ఒక పాట ఈ ఎక్కడ సంబంధం ఉండదు సన్నివేశాన్ని బట్టి. ఇప్పుడు ఈ సినిమాలు కూడా ఇప్పుడు ఒకటేమో జై నరసింహ అనే ఒక థీమ్ సాంగ్, మనకి ఎలాగైతే ద లెజెండ్ అని పాట ఉందో అలా అద్భుతంగా ఒక థీమ్ సాంగ్. దాంట్లో మంచి పదాలని పొందుపరిచి నాన్నగారి దాన వీర శూర కర్ణ అని పెట్టి చాలా బాగా. అంటే అలాగే ఏదేదో నాలో ఏదో అవుతుంది ఆ మెలడీ, అద్భుతమైన మెలడీ అది. దాని తర్వాత అమ్మకుటి అదే అమ్మది అయింది. దాని తర్వాత మన ఇంకో పాట ఉంది మన నయనతారతో, అద్భుతమైన పాట, క్లాస్ సాంగ్ అద్భుతంగా. ఇలా అలాగే మౌంటేజ్ సాంగ్స్ ఉన్నాయి. ఇక అంటే కొన్నేమో కన్నుల విందగా రేపు చూడడానికి అన్నింటి కరెక్ట్గా డివైడ్ చేసి సినిమాలో కొన్ని డైరెక్ట్గా చూడడానికి తెలిసిపోతుంది, కొన్నేమో వినడానికి హాయిగా రేపు చూడడానికి కన్నుల విందుగా కన్నుల పండుగగా ఉండే అట బ్రహ్మాండంగా అద్భుతంగా అన్నీ కుదిరినాయి ఈ సినిమాకి. నా దృష్టిలో అన్నీ కుదిరినాయి బ్రహ్మాండంగా.